హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నాడు విజయ్ సేతుపతి. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర ఇచ్చినా అదరగొట్టేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం ఇలా చాలా భాషల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు విజయ్ సేతుపతి. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ కి విలన్ గా జవాన్ సినిమాలో నటించి 1000 కోట్లు కొల్లగొట్టాడు. జవాన్ తర్వాత విలన్ అవకాశాలు బాగా రావడంతో తన హీరో ఇమేజ్ పోతుందని కొన్ని సినిమాలు వదులుకున్నాడు విజయ్ సేతుపతి. హీరోగా చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో మహారాజా సినిమాతో మంచి పాత్రలు నటించి హిట్ కొట్టాడు. ఈ సినిమాకి ఇండియాలోనే కాదు, చైనాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మహారాజా హిట్ తర్వాత ఎస్ అనే సినిమాలో నటించాడు విజయ్ సేతుపతి. డైరెక్టర్ పాండ్యరాజు డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా హీరోగా వరుస సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతికి మళ్లీ విలన్ గా అవకాశం వచ్చింది. అది కూడా టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడట విజయ్. ఆ సినిమా ఏదో కాదు, స్పిరిట్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ కి విలన్ గా విజయ్ సేతుపతితో మాట్లాడుతున్నారట. విలన్ గా చేయకూడదు అనుకుంటున్న విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఓకే చెబుతాడో లేదో చూడాలి.